నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపాడు నియోజకవర్గంలో సాగునీటి సంఘాలలో టీడీపీ ఘన విజయం. గెలిచిన వారిని అభినందించిన ఎమ్మెల్యే రామాంజనేయులు. గత ప్రభుత్వం సంఘాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శ. సిపిఎం జిల్లా నూతన కార్యదర్శిగా నేతాజీ ఎన్నిక. జిల్లా సమగ్రాభివృద్ధికి మహాసభ పలు తీర్మానాలను ఆమోదించినట్లు వెల్లడి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి అధికారుల భరోసా. ప్రతిపాడు నియోజకవర్గంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లు ఎలక్షన్లో 100% విజయం సాధించిన సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్నికల్లో విజయం సాధించిన వారికి ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ తప్పిదాల వలన నీటి సంఘాల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని, కానీ నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత గుంటూరు ఛానల్ కి నిధులు విడుదల చేసి ఇచ్చిన హామీని పూర్తి చేయడం, నల్లమడ వాగు ఆధునీకరణ, అగ్రికల్చర్ హబ్ ప్రారంభించడం, తద్వారా రాబోయే రోజుల్లో రైతాంగానికి పూర్తి చేయూతనిస్తుందని, ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జరగబోయే ప్రతి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూటమి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఏ ఆశయంతో అయితే యునానిమస్గా ఎన్నికలు జరపబడ్డాయో ఆ ఎన్నికలకు సంబంధించి గెలుపొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం జరుగుతుంది. వారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. వారి ద్వారా వాళ్ళు ఓటర్స్కి సేవ చేసే అవకాశాన్ని ఈ సంఘం తరపున ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తామని మనవి చేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. 2 రోజుల పాటు జరిగిన సిపిఎం జిల్లా మహాసభలు ముగిశాయి. జిల్లా నూతన కార్యదర్శిగా వై నేతాజీని ఎన్నుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటాలు నిర్వహించాలని వెల్లడించినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ తెలిపారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహాసభల అనంతరం వై నేతాజీ పాసన్ రామారావు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు ఛానల్ కొనసాగింపు, నల్లమడ బాగు రిపేర్లు, ఇరిగేషన్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా జిల్లా సమగ్రాభివృద్ధికి పలు తీర్మానాలను ఆమోదించినట్లు వారు చెప్పారు. విలేకరుల సమావేశంలో సిపిఎం నేతలు భవన్ నారాయణ, ఈమని అప్పారావు, నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. అది చేస్తే చంద్రబాబు నుంచి పచ్చూరు బాపట్ల దాకా దాదాపుగా 7-8 మండలాల్లో వ్యవసాయం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నింటికీ 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే సమస్య పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం చేయట్లేదు. దాంతోపాటు పెదవాడలకు కూడా హై లెవెల్ ఛానల్ ఉంది. అది దానికి 2-3 కోట్ల రూపాయలు కేటాయిస్తే అది అమల్లోకి వస్తే 25,000 ఎకరాల భూములకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు దళితుల సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. దళితుల్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి శ్మశానాలు ఆక్రమణలకి గురైంది. జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా, రోడ్లు, డ్రైనేజీ ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఏదో పై ప్యాచ్ వర్క్ చేస్తున్నారు కానీ నిర్దిష్టమైన పనులు చేయట్లా. అంటే జిల్లా వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలనేటువంటి జిల్లాలో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, ఇతరత్ర భూములన్నింటిలో దశాబ్దాల తరబడి ఇల్లు వేసుకొని నివాసం ఉంటూ స్థలాలకి పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ రకమైనటువంటి అభ్యంతరం లేనటువంటి భూములు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మారినా వాళ్ళకి పట్టాలు ఇవ్వడం లేదు. ఇంకా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇట్లా ఈ గవర్నమెంట్ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. ఇళ్ళు లేని వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అట్లా పెద్ద సంఖ్యలో ఇప్పటికీ కూడా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పేసి గుంటూరు చుట్టుపక్కల ఉండేటువంటి మండలాల నుంచి కూడా కొంతమందికి అక్కడ రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయింపు చేయడం జరిగింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఇదన్నీ రద్దు చేశారు. అటువంటి వాళ్ళందరికీ ఇళ్ళు లేని వాళ్ళకి ఏ మండలంలో అయితే వాళ్ళు నివసిస్తున్నారు ఆ మండలంలోనే ఇళ్ల స్థలాలు కేటాయింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అట్లాగే కమిషనర్ పులి శ్రీనివాసులు బృందావన్ గార్డెన్స్, విజయపురి కాలనీ, నవభారత్ నగర్, వికాస్ నగర్, ఎల్ఆర్ కాలనీ, వాసవి నగర్ ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం అనంతరం డెబ్రిస్ ని తొలగించాలని, సచివాలయం వారీగా ఎక్కడైనా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయాలని గుర్తిస్తే ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎనిమిటి కార్యదర్శుల్ని ఆదేశించారు. బృందాన గార్డెన్స్ అన్నమయ్య చెరువులో రిటైనింగ్ వాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ వెంబడి ఔషధ మొక్కలను నాటించాలన్నారు. నవభారత్ నగర్ 2వ లైన్ ని పరిశీలించి నూతన రోడ్ ని ఎండ్ టు ఎండ్ కు నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని, నూతన రోడ్ ఏర్పాటు సమయంలోనే రోడ్, డ్రైన్లపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లను పరిశీలించి పనుల్లో నాణ్యతా లోపాలు ఉంటే బిల్లులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి మహానగరంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్టీఆర్ విగ్రహం రాజధానికే రాజసమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తుళ్లూరులోని లైబ్రరీ సెంటర్లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. టీడీపీ కూటమి నేతల ఆధ్వర్యంలో కొత్తూరు సెంటర్ నుంచి నాయకులు, కార్యకర్తలు బైకులు, ట్రాక్టర్లు, ఆటోలతో ఎంపీ, ఎమ్మెల్యే రథం ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించారన్నారు. ప్రపంచం మన వైపు చూసేలా, చరిత్రలో నిలబడేలా ఒక అమరావతి మహానగరాన్ని నిర్మించబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అందులో పాల్పంచుకున్నటువంటి మన డైనమిక్ యంగ్ మినిస్టర్ లోకేష్ గారికి, అదే విధంగా నిరంతరం మన వెంట ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి తప్పించి వేరేదేమీ ఆలోచించకుండా వచ్చే 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం నిలబడాలని కంకణం కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రతి ఒక్కరికి గుంటూరు ప్రజల తరపున, తెలుగు జాతి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ ఎన్ని పరిశ్రమలు అవసరమైతే అవన్నీ తీసుకొస్తాం. మనకి రావాల్సిన ప్రతి రూపాయిని వెతికి మరీ ఈ ప్రాంతానికి తీసుకువస్తామని, అదే విధంగా ఢిల్లీ గడ్డపై గుంటూరు ఘాటు వినపడే విధంగా లోక్సభలో అయినా, రాజ్యసభలో అయినా, ఇంకెక్కడైనా సరే వినిపిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ, మీ అశేష అభిమానానికి నిరంతరం దాసిలాగా ఉంటారని తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. బృందావన్ గార్డెన్స్ లోని దివ్యాంగుల హాస్టల్ ఆవరణలో కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెంటర్ నిర్మాణానికి ఏడీ సువార్త అడ్డుపడుతున్నారని విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు వెలుగు శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుమతి ఇచ్చినా అడ్డుకుంటున్నారని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. వికలాంగుల వద్దకే కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా వచ్చి వినతి పత్రం తీసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. లాల్పురం గ్రామంలో గత 35 సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న తమ స్థలాలకు ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికేట్ సృష్టించి ఆక్రమించుకుంటున్నారని జల్ది మోహన్ ఫిర్యాదు చేశారు. అధికారులతో కుమ్మక్కై మాపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ గవర్నమెంట్ వారు నారా చంద్రబాబు నాయుడు గారు 6,000 ఇస్తే ఆ 6,000 కొంత ఉపయోగపడుతుంది, కానీ మా పిల్లల్ని చదివించుకోవటానికి కానీ, మా పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే చూపించుకోవటానికి కానీ ఇబ్బంది పడుతున్నాం మేడం, ఏదైనా పని కల్పించుకుంటాము, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాకు అవకాశం ఇచ్చారని చెప్పి ఆమెను వేడుకుంటున్నా సరే ఆమె మాకు అవకాశం ఇవ్వకుండా ఇది అందులోదే అని చెప్పి బల్లగుద్ది మళ్ళీ పెమ్మసాని గారికి వాళ్ళ ఓఎస్డీ గారికి చెప్పి అక్కడ పర్మిషన్ రాకుండా ఆపుతున్నట్లుగా మాకు సమాచారం ఉందండి. అయినా
సరే ఆ వికలాంగుల ఆఫీసులో ఇప్పుడు బ్లైండ్ అంధ సహోదరులు ఎవరు సీటు ఉన్నోళ్ళు తక్కువ మంది ఉన్నారు, 10 మంది లోపే ఉన్నారు. కాకపోతే అక్కడ భోజనం చేస్తా అక్కడ వసతులు వినియోగించుకుంటున్న వారు మాత్రం 30 మంది ఉన్నారు. ఇది తక్షణమే ఎంక్వైరీ చేసి జిల్లా కలెక్టర్ గారు మాకు కమ్యూనిటీ హాల్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకోవటానికి మేమంతా తట్టలు బొట్టలు అల్లుకుంటామో, పచ్చళ్ళు ప్యాకింగ్ చేసుకుంటామో, ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే మేము అక్కడ ఇస్తరాకులు అమ్ముకుంటామో, ఏది చేసుకుంటామో మా జీవనానికి ఉపయోగపడేటట్లు మేము చేసుకోవాలని ఆశపడుతున్నాము. గౌరవనీయులు కలెక్టర్ గారు మాకు సహాయం చేయాల్సిందిగా మేమందరం వేడుకుంటున్నాము కలెక్టర్ గారిని. అయితే 1988-89లో ప్రభుత్వం వారు మాకు ఇందిరా యోజన పథకం కింద ఇల్లు కట్టించి, కరెంట్ వేయించి, లెటర్లను కట్టించి ఎస్సీ ఎస్టీలు అందరికీ ఇచ్చి ఉన్నారు లాల్పురం గ్రామంలో. మా లాల్పురం గ్రామంలో మొగిలిపి కోటేశ్వరరావు యాదవ, మొగిలిపి అన్నపూర్ణ వాళ్ళమ్మ, మొగిలిపి అరుణ, వీళ్ళు ముగ్గురు కలిసి గడ్డపలుకులు తీసుకొని వచ్చి 2011లో ఫేక్ సర్టిఫికేట్ సల్లవారిపాలెం ఈఆర్ఓ గారు సర్టిఫికేట్ తీసుకొని, ఆయన పేరు ఈఆర్ఓ గారి పేరు నూతలపాటి హనుమంతరావు గారు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఇతనే పోర్జరీలు చేసి రిజిస్టర్ ఆఫీసులో నల్లపాడులో 2011లో ప్రభుత్వం వారు ఇల్లు కట్టించిన మా ఇంటిని లెటర్ని రిజిస్టర్ చేసుకొని మా మీద గుంటూరు నుంచి రౌడీలను తీసుకొచ్చాడు. మరి మాకు 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. ఈ దళితులకి, ఎస్సీ ఎస్టీలకి ఎప్పుడు న్యాయం జరిగింది? జోహార్ అంబేద్కర్, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి పేద వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నా ఇంట్లో నుంచి నన్ను, నా పిల్లలను బయటకు వెళ్లమని మరిది మస్తాన్ వలి వేధిస్తున్నాడని స్వర్ణభారత్ నగర్ కు చెందిన కరీమూన్ ఫిర్యాదు చేశారు. భర్త చనిపోయి పిల్లలతో ఉంటున్న తన ఇంటిపై కన్నేసిన మరిది బెదిరిస్తున్నారని, ఎవరూ న్యాయం చేయడం లేదంటూ కరీమూన్ కన్నీట పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. గ్రామ పునర్నిర్మాణ సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల పీఎఫ్ ను ట్రిబ్యునల్ కోర్టు ఇవ్వమని చెప్పినా ఫాదర్ వేలంగిని అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. గతంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసినా ఎటువంటి ప్రయోజనం లేదని, అందుకే మాతృ సంస్థ ఉన్న పెద్దకాకాని వద్ద శాంతియుతంగా ధర్నా చేయడానికి ఎస్పీ సతీష్ కుమార్ అనుమతి కోరామని విల్సన్ తెలిపారు. అన్ని ఎవిడెన్స్ నా పేరు మీద ఉన్నప్పుడు నేనేమని కోర్టులో చూసుకోవాలి? నేనేమన్నా వేరే వాళ్ళ దౌర్జన్యంగా ఇప్పిమని చెప్తున్నానా? గవర్నమెంట్ నాకు ఇచ్చిందే నాకు సాధనం చేయమంటే దాన్ని కోర్టులో చూసుకోమంటే నేనేమని చూసుకోవాలి? నేను కూలి చేసుకుంటే బతికితే బతకగలుగుతా, లేకపోతే లేదు సార్. నేను కోర్టులు లాయర్లకి లక్షలు వేలు పెట్టి నేను వాదించే కెపాసిటీ నా కాడ లేదు. అంత సామర్థ్యురాలని కాదు, నాకు అంత స్తోమత లేదు. దయచేసి నా అందు జాలించి ఏ ప్రభుత్వమైనా నా ఇల్లు నాకు, నా పిల్లల మొహం చూసి, నా మొహం చూసి నా ఇల్లు నాకు ఇప్పిస్తే చాలు. అంతకంటే ఇంకా వేరేది ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు. నాది నేను అడుగుతున్నాను, ఎవరిదో అడగట్లేదు, ఎవరు దానికోసమో రావట్లేదు. ఒక ఆడదానికి అన్యాయం జరిగితే ఇంతేనా? ఇదేనా న్యాయం జరిగేది? మేము గ్రామ పునర్నిర్మాణ సంస్థల్లో దాదాపు ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు పనిచేసాము. నా పేరు విల్సన్ బాబు. అయితే మాకు ట్రిబ్యునల్ నుంచి పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వమని ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే తీర్పు వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ ఫాదర్ వేళంగిని అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ మా పిఎఫ్ డబ్బుల్ని అనేక స్థలాలు అమ్మి మాకు పిఎఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అతని సొంత విలాసాలకి ఉపయోగించుకుంటున్నాడు. మరి దాని నిమిత్తం మా పిఎఫ్ కోసం మరి ఈ వారంలో ఖచ్చితంగా విఆర్ఓ ముందు, పథకాకాని విఆర్ఓ సెంట్రల్ ఆఫీస్ ముందు మేమంతా ధర్నా చేయాలనుకుంటున్నాం. శాంతియుతమైన నిరసన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా చేశాము. ఇప్పుడు ఈసారి మా మాతృ సంస్థ అయినటువంటి పథకాకానిలో ఉన్న గ్రామ పునర్నిర్మాణ సంస్థ ఎదురుగా చేయాలన్న ఆలోచనతో మరి గౌరవనీయులైన ఎస్పీ గారి దగ్గరికి పర్మిషన్ కోసం వచ్చాము. ఎస్పీ గారు లేరు, మరి రేపు రమ్మన్నారు. మళ్ళీ రేపు కలుస్తామండి తప్పకుండా. థ్యాంక్ యూ. ట్రాన్స్జెండర్స్ తమపై దాడి చేసి ఇక్కడ నుండి వెళ్లిపోమంటున్నారని బీహార్ నుండి వచ్చిన కూలీలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
మిర్చియాడ్ కోల్డ్ స్టోరేజ్ల్లో పనిచేసేందుకు వచ్చిన బీహార్ కూలీలు సుబ్బారెడ్డి కాలనీలో ఉంటున్నారు. వారికి సమీపంలో ఉంటున్న ట్రాన్స్జెండర్స్ ఇంటిలో 2 రోజుల క్రితం చోరీ జరిగింది. బీహారీలే చోరీ చేశారని ట్రాన్స్జెండర్స్ ఆరోపించారు. ఇరు వర్గాలు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడికి వచ్చిన నల్లపాడు పోలీసులు సర్ది చెప్పి పంపారు. గుంటూరులోని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ఫెస్టివల్ సీజన్తో ప్రత్యేక కళ సంతరించుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి వరుస పండుగలను పురస్కరించుకుని కస్టమర్లతో కలకల్లాడుతుంది. ఫెస్టివల్ సీజన్ ని పురస్కరించుకుని లేటెస్ట్ డిజైన్స్, వెరైటీ ఐటమ్స్ అందుబాటులో ఉంచారు. ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ లో అందుబాటులో ఉంచిన లేటెస్ట్ డిజైన్స్ వస్త్రాలు మరెక్కడా లభించవని షోరూం మేనేజర్ సతీష్ చెప్పారు. ప్రతి కొనుగోలుపై ఊహించని విధంగా ఆఫర్లు ప్రకటించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ప్రతి పండుగకు కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్లతో వస్త్రాలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గుంటూరు నగర ప్రజలకు ఆర్ఎస్ బ్రదర్స్ షాప్ వారి తరపున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటమైనది. ఈ పండగ సందర్భంగా మా యొక్క షోరూంలో చీరలపైన 20 to 20 నుంచి 70% వరకు డిస్కౌంట్స్ పెడతాం జరిగినది. కొన్ని చీరలపైన అయితే 1+1 ఆఫర్లు కూడా ఉన్నాయి. మెన్స్, కిడ్స్ అన్నిట్లోనూ స్పెషల్ డిస్కౌంట్స్ పెడతాం జరిగినది. అదే కాకుండా ఈ పండగ సందర్భంగా ఎవరైనా సరే 1000 రూపాయల పైన కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి స్పాట్ గిఫ్ట్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. మనకి 1000 రూపాయలు, 2000, 3000 అలా ప్రతి కొనుగోలు పైన కస్టమర్లకి వెంటనే స్పాట్ గిఫ్ట్స్ ఇవ్వటం జరుగుతున్నది. 41వ వార్డు పుచ్చలపల్లి సుందరయ్య నగర్లో ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే సిపిఎం పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య నగర శాఖ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బి ముత్యాలరావు మాట్లాడుతూ ట్రూ అప్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇప్పటికే ప్రజలపై భారాలు మోపి వసూలు చేస్తున్నారని అన్నారు. ఇవి చాలదన్నట్టు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బలవంతంగా ఇళ్లకు బిగించాలని చూస్తుందని విమర్శించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేస్తుందని విమర్శించారు. పెంచిన విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకునే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామని, ఈ పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు షేక్ కాసిం షహీద్, పుచ్చలపల్లి సుందరయ్య, నగర శాఖ కార్యదర్శి గోనె లూదర్పాల్, నాయకులు ఆది, నికల్సన్, షేక్ మస్తాన్ వలి, కె ఆంజనేయులు, కె ఏడుకొండలు, ప్రభుదాసు, పొదిలి, ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏటగ్రహారం 6వ లైన్లో శ్రేష్ఠ ప్లే స్కూల్లో వైల్డ్ లైఫ్ గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారని తెలిపారు. సాధారణంగా అడవులను చూడడం తటస్థించదు. అడవుల్లోని జంతువుల గురించి అవగాహన కోసం, అలాగే జూలో ఉండే జంతువులు మరియు అడవిలోని జంతువుల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటగ్రహారం ప్రజలు, తల్లిదండ్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వినయ్ కళ్యాణ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. Tiger, deep, zebra. Where is baby zebra? Very good. Very good. Cheetah. Baby cheetah. Baby cheetah. Very good. గుంటూరు లాలాపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అదిరిపోయే ఆఫర్లు ప్రకటించారు.
లేటెస్ట్ డిజైన్స్ పై ఆకర్షణీయమైన ఆఫర్లతో వస్త్రాలు అందిస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ కావడంతో లేటెస్ట్ డిజైన్స్, క్వాలిటీతో కూడిన వస్త్రాలు అందుబాటులో ఉంచారు. దీంతో వినియోగదారులతో షోరూం ప్రత్యేక కళను సంతరించుకుంది. నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకు అందించడంతో పాటు విలువైన గిఫ్ట్ బాక్సులను కూడా అందిస్తున్నట్లు షోరూం మేనేజర్ పవన్ కుమార్, సేల్స్ మేనేజర్ దుర్గారావు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అందిస్తున్న వస్త్రాల పట్ల వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు. క్వాలిటీతో కూడిన వస్త్రాలు తక్కువ ధరకే అందించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆఫర్స్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఆర్ఎండిఎం, ఎల్డివేషన్ శారీస్ అన్ని 40 కిడ్స్ వేర్, మెన్స్ వేర్ 40%, 50% ఆఫర్ ఉన్నాయండి. ఎల్డివేషన్, ఆర్ఎండిఎం 40% ఆఫర్ ఉన్నాయండి. మన దగ్గర ప్రతి స్పాట్ గిఫ్ట్ 1000 రూపాయల నుంచి ఉన్నాయండి. 1000 రూపాయల నుంచి 50,000 దాకా ప్రతి స్పాట్ గిఫ్ట్ ఉందండి. అయితే గుంటూరు సౌత్ ఇండియా, లాలాపేట సౌత్ ఇండియాలో న్యూ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అలాగే కిడ్స్ వేర్, మెన్స్ వేర్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ కింద సింథటిక్ శారీస్ ఆల్రెడీ అన్ని వెరైటీస్ ఉన్నాయి. పట్టు చీరల మీద ప్రత్యేకించి ఆఫర్స్ ఉన్నాయండి. అలాగే కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్కి ప్రతి 1000 రూపాయలకి స్పాట్ గిఫ్ట్, 50,000 రూపాయల వరకు స్పాట్ గిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం అనేది కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ఇది గమనించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం సార్. ఎన్టీఆర్ స్టేడియం ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల స్పోర్ట్స్ డే కార్యక్రమం సంబరంగా జరిగింది. విద్యార్థులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వారు చెప్పారు. కార్యక్రమంలో జోసెఫ్ రెడ్డి, అమీనా బేగం, సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. He is no more playing for India, and not even they picked him up for the other trophy, Irani trophy. He is not fit to play cricket anymore. The discipline between Jaiswal and Prithvi is only lack of discipline. That's what makes all the difference, even for the kids. If you are a disciplined child, your life will be wonderful. If you don't get used to discipline now, your life is gone, will be destroyed forever. The time will destroy you. That's why discipline makes all the difference. And sports are meant to cultivate discipline among the students. That's what sports is about. ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్ గోరంట్ల, ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్ ఎస్విఎన్ కాలనీ, ఈ 4 స్కూల్స్ కూడా ఈరోజు స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నారు. సో దగ్గర అరౌండ్ 4000 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఈరోజు గ్రౌండ్లో. సో నంబర్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ట్రాక్ ఈవెంట్స్, సో 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, రిలేస్, అలాగే షార్ట్ పుట్ అండ్ ఆల్సో హై జంప్. సో ఇవన్నీ కూడా పిల్లలకి ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. సో వీటన్నిటి వల్ల ఏంటంటే పిల్లలు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, సో వాళ్ళకి ఒత్తిడి లేని విద్య అందుద్దని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. సో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆల్ అవర్ ప్రిన్సిపల్స్ వెరీ డైనమిక్ అండ్ వెరీ యాక్టివ్, అండ్ ఆల్సో అవర్ రీజనల్ ఇన్ఛార్జెస్, ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ టీమ్ దే హ్యావ్ ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ టుడే. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ఈవెంట్ వలన స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా చదువుకుంటారు. గుంటూరు బ్రాడీపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లతో కలకలలాడుతోంది. ప్రత్యేకించి క్రిస్మస్, న్యూ ఇయర్ ని పురస్కరించుకుని షోరూంలలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. 1000 రూపాయలు ఆపైన కొనుగోలుపై స్పెషల్ గిఫ్ట్ బాక్సులను అందిస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తక్కువ ధరకే నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని ఈ సందర్భంగా కస్టమర్లు తెలిపారు. ప్రతి కస్టమర్ ని అపూర్వ స్వాగతంతో ఆహ్వానిస్తారని చెప్పారు. అదేవిధంగా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతిని పురస్కరించుకుని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అందిస్తున్న ఆఫర్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని షోరూం మేనేజర్ బాలాజీ సూచించారు. కస్టమర్ల ఆదరాభిమానాలు పొందేందుకు నిరంతరం మంచి సేవలు అందిస్తామన్నారు. గుంటూరు నగర ప్రజలకి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి, సౌత్ ఇండియా షాప్ కస్టమర్లకి ముందుగా మీ అందరికీ మా తరపు నుంచి నమస్కారం. ఇప్పుడు ప్రజెంట్ మొన్న 13వ తారీఖు నుంచి క్రిస్టమస్, న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్లన్నీ నడుస్తున్నాయండి. ఈ ఆఫర్లతో పాటు ప్రతి సెక్షన్లోనూ, అంటే ప్రతి ఐటెంలోనూ
జెంట్స్ ఐటమ్ కానీ కిడ్స్ ఐటమ్ కానీ రెడీమేడ్లో కానీ శారీస్లో కానీ ప్రతి దాంట్లోనూ కూడా మనకి ప్రజెంట్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. ఈ డిస్కౌంట్స్తో పాటు ప్రజల సౌకర్యార్థం మనకు ప్రతి 1000 రూపాయల పర్చేసింగ్కి మనం గిఫ్ట్లు అనేవి ఆఫర్ చేస్తున్నామండి. నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డైలీవర్ కమిషనర్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ డైలీవర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 23 ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డైలీవర్ కమిషనర్ కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. ప్రజల నుండి అందే అర్జీలు ఫిర్యాదుల నమోదుకి ప్రతి విభాగంలో ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కు 47 ఫిర్యాదులు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు సంబంధించి ముఖ్యమైన అంశాలను చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల పురోగతిని, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. స్కోప్ ఫౌండేషన్, ఎల్వి ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు ఆధ్వర్యంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబూరు యానాది కాలనీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ముఖ్య అతిథులు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ రామచంద్రన్ చేతుల మీదుగా బర్త్డే కేక్ కట్ చేసి అనంతరం పేద పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థంగా పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన సమస్యగా పరిష్కరిస్తూ చాలా అభివృద్ది కార్యక్రమాలు ఆయన చేపట్టారని తెలిపారు. ఆయన గొప్ప మానవతావాదని తెలిపారు. అలాగే స్కోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేకా ప్రకాష్, కనకరాజ్, ప్రభాకర్, అక్కారావు రమేష్, రత్తయ్య, రాజ్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం 30 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కూడా 6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచింటే ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఎక్కడ తగ్గలేదు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఆయనకి మంచి పదవి, మంచి మంత్రి పదవి అనేది దక్కాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఇస్తుందని ఆశిస్తున్నాను నేను. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2024లో భాగంగా రూపొందించిన ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ శక్తి ఆదాను ప్రతి ఒక్కరూ పాటించి భావితరాలకు ఇంధన వనరులను అందించాల్సి ఉందన్నారు. ఈ నెల 14 తేదీ నుండి 20 తేదీ వరకు జరిగే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలపై ప్రజలకు విరివిగా అవగాహన కల్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.